బాలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'లాల్ సలాం' రీసెంట్‌గా థియేటర్‌లో రిలీజైంది. ఆమె తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, కసుమూరు అనే గ్రామంలో కురు మరియు శంషుద్దీన్ ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేసి, వారిని బద్ధ ప్రత్యర్థులుగా మార్చింది. ముంబైకి చెందిన టెక్స్టైల్ వ్యాపారి మొయిదీన్ భాయ్‌కి గురుతో మరియు గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కసుమూరు గ్రామస్తులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రతరం కావడం, మొయిదీన్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలరా లేదా లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చక్కని నటన ప్రదర్శించాడు. పల్లెటూరు వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబడ్డాయి. విక్రాంత్ నటన బాగానే ఉంది. విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్, మంచి డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక జీవిత రాజశేఖర్ తన నటనతో ఆకట్టుకుంది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, కథాంశం మరియు దాని స్లో స్క్రీన్ ప్లే సినిమాకి అతిపెద్ద సమస్యలు. ఐశ్వర్య రజనీకాంత్ ప్రేక్షకులకు అందించడానికి ఉద్దేశించిన సందేశం అంతగా ఆకట్టుకోదు. అంతేగాక తను చెప్పదలుచుకున్న కథ చాలా పాత సినిమాల్లో కనిపిస్తుంది. డైరెక్టర్‌గా మరియు స్క్రీన్ రైటర్‌గా ఆమె స్క్రిప్ట్ రైటర్ విష్ణు రంగస్వామిని మరింత ఎమోషన్స్‌తో నింపమని చెప్పి మరింత ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు. కానీ అలా జరగలేదు. సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపవు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోవడంతో పాటు వాటి ప్రభావాన్ని మరింత తగ్గించాయి. డబ్బింగ్ సెలక్షన్ కారణంగా ఇతర నటీనటులు తెలుగు ఆడియన్స్‌కి తెలియకపోవడం మరొక కారణంగా సినిమాకి సగటు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో కొన్ని సన్నివేశాలు ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. హీరోయిన్ అనంతిక, కపిల్ దేవ్ మరియు నిరోషాలను చేర్చుకోవడంతో కథనానికి కాస్త తక్కువ విలువను జోడించినట్లు ఉంటుంది. ఇక సాంకేతిక విభాగానికొస్తే, స్క్రీన్ ప్లే రైటర్‌గా, దర్శకురాలిగా ఐశ్వర్య రజనీకాంత్ డ్యూయల్ రోల్‌తో ఒక మంచి అనుభూతిని అందించడంలో విఫలమైంది. చిన్న స్టోరీ లైన్‌తో, స్లో పేస్‌తో సాగే సినిమా, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ప్రవీణ్ భాస్కర్ యొక్క ఎడిటింగ్ మరియు విష్ణు రంగస్వామి యొక్క సినిమాటోగ్రఫీ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఏఆర్ రెహమాన్ యొక్క స్కోర్ అతనికి ఎంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అంతేగాక సినిమా యొక్క రన్ టైమ్ కూడా సినిమా రిజల్ట్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఇక ఫైనల్‌గా చూసుకుంటే, మొత్తం మీద 'లాల్ సలాం' మూవీ నుంచి నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ, రొటీన్ స్క్రీన్ ప్లే, డల్‌గా సాగే కథనంతో అంతగా ఆకట్టుకోలేదు. సినిమాకి కరెక్ట్ రేటింగ్ లేకపోవడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలను అంతగా ఎలివేట్ చేయకపోవడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రెజెన్స్ సినిమాకి ఎలాంటి సహాయం చేయలేకపోయిందనే చెప్పాలి. ఈ వారాంతం సినిమాను స్కిప్ చేయడం బెటర్.